మేడం గారు చేస్తారు బ్లాక్ లో 1 2 3 రిలీజ్ యా గుడ్ షాట్ 9 8 7 6 5 4 सही होगा हमको लग रहा है बैटरी का नहीं आना एक बार थोड़ा देर में लिस्ट वहाँ पे अपडेट लगा देंगे యా గుడ్ షాట్ యా గుడ్ షాట్ యా గుడ్ షాట్ గుడ్ ప్లేయింగ్ Feeling very happy Andy, taking up something really big, really important, and archery ni inka popular ga chesi make it a sport that is more common. Mana cricket laga make it a very popular sport. Making it a very popular sport is very important. So I want to do that and help archery in whichever way I can. ఇవాళ చాలా ఆనందంగా ఉంది అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్ర అసోసియేషన్ మేము నేషనల్స్ హోస్ట్ చేస్తున్నాము అండ్ చాలా పార్టిసిపెంట్స్ చాలా స్టేట్స్ నుంచి వచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఇవాళ ఇంత పార్టిసిపేషన్ చూడడం అండ్ వీళ్ళందరినీ ప్రోత్సహించడం కోసం ఇంతమంది వచ్చారు ఇవాళ. అండ్ థ్యాంక్ యూ టు చెరుకురి గారు and the whole team, all the guests today, and helping this make this event a huge success. ఇక్కడ 10 ఇయర్స్ ఏజ్ కేటగిరీ నుంచి 15 ఇయర్స్ దాకా ఉన్న పిల్లలందరినీ కూడా సెలక్షన్స్కి తీసుకొచ్చాము. దీంట్లో ఈరోజు 32 స్టేట్స్ నుంచి మనకి ఇక్కడ పార్టిసిపేషన్ ఉన్నాయంటే చాలా గొప్ప విషయం. దీనికని ఒక లెగసీ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో జరుపుతున్న ఈ కాంపిటీషన్ వల్ల ఎన్నో టాలెంట్స్ని మనం ఇండియా లెవెల్లో ఐడెంటిఫై చేస్తున్నాము. ఇప్పుడు మన ఇండియా ఆర్చరీలో ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్స్ గెలుస్తుంది. దానికి ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇనిషియేషన్ స్టెప్ అని చెప్పాలి. ఎందుకంటే పిల్లలని ఈ యంగ్ ఏజ్లో ఐడెంటిఫై చేయడం అనేది ఆర్చరీలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓల్గా ఆర్చరీ వాళ్ళ సత్యనారాయణ గారితో కలిసి కూడా మన స్టేట్లో చాలా స్కిల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా మనం చేస్తున్నాము, శాప్ అండ్ ఆర్చరీ అకాడమీ కలిపి. సో దీంట్లో ట్రైబల్ ఏరియాస్లో కూడా చాలా ఫోకస్ చేసి మనకున్న హిడెన్ టాలెంట్స్ ప్రతి ఒక్కటిని బయటలో తీసుకురావాలి. వాళ్ళకి ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండియాని చాలా ప్రైడ్ చేసేలాగా ఎన్నో ఇంటర్నేషనల్ మెడల్స్ అన్ని వాళ్ళు తీసుకుని రావాలి అన్న దీనికి ఎఫర్ట్స్ పెడుతున్నాము. అండ్ ఈరోజు ఇన్ని పిల్లలు ఇక్కడ చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద ఓల్గా ఆర్చరీ అకాడమీ, ఇక్కడ మన యూనివర్సిటీ సపోర్ట్తో, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్తో ఈరోజు ఇది అన్నీ మంచిగా జరుగుతుంది. ఇలాంటి ఈవెంట్స్ చాలా జరగాలి. పేరెంట్స్ కూడా పిల్లల్ని ఆర్చరీలో ఎంకరేజ్ చేయాలి, తీసుకుని రావాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్యాషనేట్గా ఏ పనైనా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందనే దానికి ఇది ఒక నిదర్శనం. చెరుకూరు సత్యనారాయణ గారు ఓల్గా అకాడమీ ద్వారా చేసే పని ఇంత సక్సెస్ఫుల్ అవడానికి కారణం ఆయన ప్యాషనేట్గా చేయబట్టే. ఇప్పుడు అంత ప్యాషనేట్ చేయడం వల్లనే గవర్నమెంట్ ఏజెన్సీస్ అవని, ఎన్జిఓస్ అవని, పబ్లిక్ సెక్టర్ అవనండి, లేకపోతే మన వివిటి యూనివర్సిటీ అవనండి, ఇంతమంది ఆయన యాక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. ఆయన అంత బాగా చేయడం వల్లనే ఆయన ఇలానే చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. వచ్చిన పిల్లలకి వాళ్ళని ప్రమోట్ చేస్తున్న, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్కి అందరికీ థ్యాంక్స్. తెలుగు ఆటనే సార్ ఎక్కడైనా మీరు గుంటూరేనా లోకల్